నమస్తే అండి, నా పేరు వెంకట్. మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట్. నా ఫోన్ నెంబర్ 8639684499. ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. 2 కార్లు కూడా ఢిల్లీలో అమ్మడానికి అయితే ఉన్నాయి. ఈరోజు మీ ముందుకు 2 క్రీటాలు అయితే ఒక బొమ్మల లాంటి కార్లు అయితే తీసుకొచ్చానండి. లో రీడింగ్ బండ్లు, ఫస్ట్ ఓనర్ బండ్లు, ఫస్ట్ క్లాస్ బండ్లు అండి. ఒక చిన్న వంక కూడా లేదు బండ్లకి. లో రీడింగ్ బండ్లు, క్రీటా బండ్లు అండి. ఓకే సార్, ఇంకా ఒక్కొక్క బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇంకా ఈ బండి డీటెయిల్స్ వచ్చేసి ఇది 2015 మోడల్ అండి. 2015 మోడల్ ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్, ఆటో ట్రాన్స్మిషన్, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా, బానెట్ నుంచి డిక్కీ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి. ఒరిజినల్ వెహికల్. ఇప్పటి వరకు ఈ బండి తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 43,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. 100% నాన్ యాక్సిడెంటల్ బండి, 100% షోరూమ్ ట్రాక్ బండి. దీనికి డైమండ్ కట్ ఎలా వీల్స్ కూడా ఉన్నాయి. ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది. 43,000 తిరిగింది. గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే అన్యూజ్డ్ ఉందండి. ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు. 2015లో వచ్చినటువంటి టైరే ఉంది. ఇంకా ఈ బండి డీటెయిల్స్ వచ్చేసి ఇది ఎస్ఎక్స్ వేరియంట్ అండి. 2017 మోడల్ ఎస్ఎక్స్ వేరియంట్, ఫస్ట్ ఓనర్ వెహికల్. దీనికి ఫ్రంట్ గ్లాస్ ఒకటైతే చేంజ్ అయిందండి, స్క్రాచెస్ పడ్డాయని. ఇంకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. బాటన్ నుంచి డిక్కీ దాకా డోర్లు, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు. టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి. 2017 మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్, ఎస్ఎక్స్ వేరియంట్ అండి ఇది. ఇప్పటి వరకు ఈ బండి తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 76,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంపెనీ రికార్డుతో అయితే ఉందండి. కంపెనీ సర్వీస్ రికార్డుతో అయితే బండి అయితే తిరిగినట్టు ఉంది. ఈ బండి టైర్ కూడా ఇప్పటి వరకు స్టెప్నీ టైర్ అయితే అన్యూజ్డ్ ఉంది. 4 టైర్లు కూడా వచ్చేసి 60 to 70% ఉన్నాయి. ఈ బండికి కూడా 60 to 70% అయితే ఉన్నాయి. ఇది ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్, ఆటోమేటిక్ పుష్ బటన్ స్టార్ట్. ఇది ఎస్ఎక్స్ 2017 మోడల్, కీ స్టార్ట్. ఒక్కసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ అన్ని చూపిస్తాను. దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటి అన్నది కూడా చెప్తాను. ఒకసారి అయితే చూడండి. మన ఛానల్ని అయితే అందరు చూస్తున్నారు. నా దగ్గర కార్లు కూడా చాలామంది కొంటున్నారు. కాకపోతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సార్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకైతే సపోర్ట్ చేయండి కొద్దిగా. చూడండి, ఒక చిన్న స్క్రాచ్లెస్ కార్ అండి ఇది. లైక్ షోరూమ్ నుంచి తీస్తే ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది బండి అయితే. సిల్వర్ కలర్ వెహికల్ ఇది. 2015 మోడల్ అండి. ఎండింగ్ 9th మంత్ బండి చూసుకోవచ్చు. గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదండి. షోరూమ్తో పాటు అప్పుడు వచ్చినటువంటివే ఉన్నాయి. ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. నా ఫోన్ వీడియో క్వాలిటీ కొంచెం అయితే తక్కువగా ఉంటుందని నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ కార్ అయితే లైవ్లో, ఇది కానీ ఆ కార్ కానీ 2 కార్లు కూడా లైవ్లో చూస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి. 4 టైర్లు కూడా ఇదే పొజిషన్లో ఉన్నాయండి. ఇది కీలెస్ ఎంట్రీ ఉంటుంది, చూసుకోవచ్చు. పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి, చూసుకోవచ్చు. డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్. గేర్ చూసుకునేటైతే ఆటో ట్రాన్స్మిషన్ అండి. డీజిల్ వెహికల్ అండి. 2 కార్లు కూడా డీజిల్ వెహికల్. చూడవచ్చు, 43,394 కిలోమీటర్లు అండి. చూడొచ్చు, రివర్స్ కెమెరా కూడా వర్కింగ్లో అయితే ఉంది. ఈ టైప్ ఆఫ్ కార్ ఒకటైతే నేను ఒక 15 రోజుల క్రితం అయితే వైట్ కలర్ బండి మన ఖమ్మం వాళ్ళకే నేనైతే ఇప్పించాను. సేమ్ 2015 మోడల్, ఆటోమేటిక్, ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి. రెండు కూడా బండి నెంబర్ల పాడితే పెడుతున్నానండి. కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. నేను చెప్పిన రిపోర్టు కొంచెం కూడా తప్పు అయితే ఉండదండి. బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది క్రీటా వెహికల్కి.
చూడొచ్చండి స్టెప్నీ టైర్ ఇప్పుడు వరకు అయితే అన్యూజ్డ్ ఉంది. ఈ కవర్లు కూడా ఇంకా అలాగే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఒకసారి బానెట్ లోపల ఇంజన్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడొచ్చు ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి. బానెట్ కూడా ఎటువంటి రీప్లేస్ అయితే ఏమి అవ్వలేదు. ఏ పీస్ కూడా చూడొచ్చు. బానెట్ పట్టి కూడా లేబుల్స్ కూడా ఇంకా అలాగే ఉన్నాయండి. ఇంకా మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి రైట్లో ఉన్న యాప్రాన్, ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాప్రాన్ అండి, ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. బ్యాటరీ కూడా చూసుకోవచ్చు, ఆమ్రాన్ బ్యాటరీ. ఇంకా కంపెనీ స్టిక్కర్స్ కూడా కొన్ని కనిపిస్తున్నాయి, లేదో అలాగే ఉన్నాయి. ఇంకా ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి. వెహికల్కి ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదు. ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి వెహికల్ అయితే. ఇంకా ఈ బండి చూపిస్తాను ఒకసారి. ఇది 2017 మోడల్ అండి. ఎస్ఎక్స్ వేరియంట్ కీ స్టార్ట్తో అయితే స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. ఇది గ్రే కలర్ వెహికల్. టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే 4 టైర్లు కూడా ఇదే పొజిషన్లో అయితే ఉన్నాయి. చూడొచ్చు 76,000 కిలోమీటర్లు అండి. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అయితే ఇదైతే ఉంది. దీనికి కూడా స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఇది కీ స్టార్ట్, అది పుష్ బటన్ స్టార్ట్. ఇది వచ్చేసి మాన్యువల్ గేర్స్ ఉంటాయండి. అది వచ్చేసి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అయితే ఉంటుంది. దీనికి కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, దానికి కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది 2 కార్స్ కూడా. ఒకసారి చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్ తోటి ఒరిజినాలిటీ. ఎక్కడ కూడా ఏ పీస్ కూడా డ్యామేజ్ అవ్వలేదండి. 2 కార్లకు కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. 1కి 2 సార్లు నేను చెక్ చేసి మన ఛానల్లో అయితే నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూసుకోవచ్చండి. ఈ టైర్ కూడా స్టెప్నీ టైర్, సీల్ టైర్ అయితే ఉంది. డస్ట్ బట్టి ఉంటే మొత్తం కడిగిచ్చి క్లీన్గా పెట్టమని నేనే చెప్పాను. నీట్గా తయారు చేసి అయితే పెట్టారు టైర్. ఓకే సార్, బండి అయితే 2 కార్లు అయితే క్లియర్గా చూపించాను. ఈ కార్ వచ్చేసి 2015 9th మంత్ బండి, ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్. 2 కార్లు కూడా డీజిల్ అండి. ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ డీజిల్ వెహికల్.
ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి, 43,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అయితే బండి అయితే ఉంది. ఈ బండి వచ్చేసి ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. దీని ప్రైస్ వచ్చేసి 7,60,000 రూపాయలు చెప్తున్నారండి. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది, ఎక్కువ అయితే లేదండి, కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది. 7,60,000, 2015 9వ నెల బండి, ఫస్ట్ ఓనరు, 43,000 తిరిగింది. ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. ఇదైతే డీజిల్ వెహికల్, ఫస్ట్ ఓనర్, ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి, ఒరిజినల్ వెహికల్. లైక్ షోరూమ్ నుంచి తీస్తే ఎలాగ ఉంటుందో అలాగైతే ఉంది. ఇంకా ఈ బండి డీటెయిల్స్ అయితే, ఇది ఎస్ఎక్స్ వేరియంట్ అండి, 2017 మోడల్, 2017 మోడల్, ఫస్ట్ ఓనర్ వెహికల్. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది, అది కూడా స్క్రాచెస్ పడ్డాయి. ఇంకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. 76,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అయితే బండి అయితే ఉంది. స్టెప్నీ టైర్ అన్యూజ్డ్ ఉంది, దీనికి కూడా అన్యూజ్డ్ ఉంది. ఇది మాన్యువల్ గేర్స్ డీజిల్ వెహికల్ అండి. ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది, 2 వెహికల్స్ కూడా ఢిల్లీలోనే ఉన్నాయి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. దీని ప్రైస్ వచ్చేసి 8,25,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి, కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది. టైటిల్లో నా నెంబర్ ఇస్తాను. ఈ 2 వెహికల్స్లో మీకు ఏ వెహికల్ కావాలన్నా సరే టైటిల్లో నా నెంబర్ ఉంటుంది. నాకు ఫోన్ చేస్తే ఈ 2 వెహికల్స్కి ఫైనల్ ప్రైస్ ఏంటనేది చెప్తాను. 2 వెహికల్స్ కూడా ఒక చిన్న వంక పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి 2 కార్లు అయితే. ఎందుకంటే నేను 1కి 4 సార్లు చెక్ చేసి అంతా ఓకే, షోరూమ్ ట్రాక్ అంతా తీసి ఓకే అనుకున్న తర్వాతనే ఈ 2 వెహికల్స్ అయితే మన ఛానల్లో అయితే నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ 2 వెహికల్స్లో ఏ వెహికల్ అవసరం ఉన్నా టైటిల్లో నా నెంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేయండి. దీని ఫైనల్ ప్రైస్ ఏంటి అన్నది అయితే చెప్తాను. మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు, నా దగ్గర వెహికల్స్ కూడా చాలామంది కొంటున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మీ ముందుకు మంచి మంచి కార్లు అయితే తీసుకొచ్చి అయితే నేనైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మరొకసారి బండి ఇట్లా రౌండ్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. లైక్ కొత్త కార్ ఎలాగుంటుందో అలాగైతే ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా ఫోన్ వీడియో క్వాలిటీ అయితే కొంచెం అయితే తక్కువగా ఉంటుంది. ఓకే సార్, ఈ 2 కార్లు మీకు ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. వీటి ఫైనల్ ప్రైజ్ ఏంటి అన్నది చెప్తాను. ఓకే సార్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి. మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను. థ్యాంక్ యూ సార్.